బైబిల్ గ్రంథంలో ఒక మంచి సంఘటన జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇశ్రాయేలీయుల ప్రజలు మరి దాస్యము నుంచి వారిని విడిపించి దేవుడు ఒక మంచి పాలుతేనెలు ప్రవహించే ప్రదేశం నుంచి వారిని నడిపించాలని ఆశపడినప్పుడు వాళ్ళకి ముందు ఒక పెద్ద సముద్రము, వెనకాల సైన్యం తరుముతూ ఎటు తోచలేని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు దేవుడిని అడిగినప్పుడు దేవుడు వారికి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి చక్కటి మార్గాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. అలాగా ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో ముందు నువ్వు ఈ వెనక గోయి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఎటు వెళ్ళని సిచ్యువేషన్స్, మరి అన్ని దారులు మూసుకుపోయిన సిచ్యువేషన్స్లో ఉండి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో, ఈరోజు ఇశ్రాయేలుకి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నదులలో నుండి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచివేయవు, ఏది కూడా నీ మీద నుంచి పొర్లి పారవు, అంటే నీకు ఒక దారిని దేవుడు ఇస్తానని ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు ఆ దేవుడిని ఆశ్రయించు, దేవుడికి మరి ప్రార్థన చేయి. ఒక మంచి మార్గాన్ని దేవుడు నీకు ఈ సంవత్సర కాలంలో ఇవ్వబోతున్నాడు. అలాంటి ఆశ్చర్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.